అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఆ రవిబాబుని ఎవరు కొట్టారా? ఏమో నాకు తెలీదు. అమ్మతో అబద్ధాలాడడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా? మొన్న కమలి అమ్మోరి దగ్గర తీసుకెళ్ళి, రాజమ్మ ఇంట్లో ఏదో రహస్యం దాగుంది, అదేటో నాకు చెప్పవా అని అడిగింది. సిరిని నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నా పరీక్షలు అవ్వాలి, అప్పుడే అవన్నీ. మీ పరీక్షలు అయ్యేలోపు సిరమ్మకి చాలా పరీక్షలు వచ్చేలా ఉన్నాయి. ఎందుకలా అనుకుంటావు మామా? నువ్వు నన్ను పట్టించుకోకపోతే నా కోసం చాలాసార్లు మా అన్నతో గొడవ పడతావా? నీ మనసులో నాకిన్న సోటు ఉన్నది మామా. ఎంత సోటు కాదే, అంత సోటు ఉన్నదే. నీకోసం ఎంత సోటైనా ఇక్కడుంచుతానే. చాలు మామా, ఈ మాట చాలు. ఇంకెప్పుడు నీ గురించి అస్సలు దిగులు పడను. ప్రతి నిమిషం నువ్వేం చేస్తున్నావో, ఏం ప్రాణాల మీద తెచ్చుకుంటావో అని భయపడేదాన్ని. నువ్వు మనిషిలా మారావు, మామూలు మనిషిలా కాదు, మంచి మనిషిలా మారావు. అది చాలు మామా నాకు. ఇక మనం మనవయ్యాక నిన్ను మన గూడెమోళ్ళందరూ దేవుళ్ళా చూసుకునేలా చేస్తాను. అవన్నీ తర్వాతే. మన మనువంటే అంత తేలిక కాదే.
మా అమ్మ ఒప్పుకోవాలి కదా. పున్నమ్మ తొప్పుకుంటది. అది తొప్పుకుంటే నువ్వు నా మెల్లో పసుపు తాడు కడతావు. లేదంటే లేదంటేనా నేనే నీ మెల్లో పసుపు తాడు కట్టేస్తాను. ఎంతకి బరి తెగించవే అత్త నోర్మోయ్. ఎవరే నీ కత్త? నువ్వేమైనా నా అన్నకు పుట్టావా లేక నా తమ్ముడికి పుట్టావా? అమ్మా నోర్మోయ్, ఇంకొకసారి ఇంకొక మాట మాట్లాడావంటే నేనేడే చచ్చిపోతాను. చచ్చిపో. తల్లి కొడుకు ఆనందం చూడాలే గాని నీ పెత్తనం నగ్గలను చూడకూడదే. అమ్మో అమ్మో అమ్మో, నా బిడ్డ నేను గీసిన గేటు ఏనాడు దాటలేదు. తూ నుమ్మేసి అది దాటద్దురా అంటే దాటేవాడు కాదు. అసంటిది ఆడిని నాకే ఎదురు తిరిగేటట్టు చేస్తావా? ఆడికింత ధైర్యం రావడానికి నువ్వే కదే కారణం. నువ్వే కదా. అమ్మా నీకు ఎదురు చెప్పడానికి కారణం నాకు ధైర్యం రావడం కాదే, అసహ్యం వేయడం. అర్థమవుతున్నదిరా, బాగా అర్థమవుతున్నది. దాంతో సావాసం నేనంటే అసహ్యం అంటే నేనంటే నీకెంత ఎక్కించినదో ఇప్పుడు బాగా అర్థమవుతున్నదిరా. అమ్మో అమ్మో అమ్మో, మనువు కాకముందే ఇంత చేసిందంటే రేపు మనువైన తర్వాత ఇంకెంత చేస్తుందో అని నాకు ఇప్పటి నుంచే గుబులు పుడుతుందిరా. వద్దురా వద్దు, ఈ రాకాసు మనకొద్దురా, వద్దు. అత్త నేను రాకాసినా? అట్ట అయితే నాన్న నన్ను పట్టించుకోకపోయినా గౌరవంగా బతుకుతానా? జిత్తము పట్టించుకోకపోతే ఆడెంట తిరిగాడిని మార్చుకోగలనా? మార్చినావు కదా అరెట్టబుదానా. ఎప్పుడు నా సెంగుసాటును తిరిగే నా కొడుకు ఇప్పుడు నీ కొంగొట్టుకుని తిరుగుతున్నాడంటే ఆ మార్పు సాల్దా ఊళ్ళో జనం నవ్విపోవడానికి? చూడు, ఇంకెప్పుడైనా నా కొడుకేపు కాని నా ఇంటి సాయలేపు కాని చూసావో, ఎవరు నేరనుకున్న ఈడికి ఉన్న అమ్మ ఈ పున్నమ్మ కూడా లేకుండా పోతుంది. ఆలోచించుకో, పదరా. అమ్మా ఉండు, నేను చెప్పేది వినవే. ఆహా, ఇన్నాళ్ళు నాన్న చెప్పిన మాటకి ఎదురు చెప్పనోడివి ఇప్పుడు నాకే చెప్పేంతకు ఎదిగిపోయావు అన్నమాట. నోరు మూసుకుని పద. లచ్చన్న, ఏదైనా మూలికల కోసం వచ్చావా? ఏం కావాలో చెప్పు, మూట కట్టిస్తా. ఏం అక్కలేదు, నీ పన్ను చేసుకో. చెప్పు లచ్చన్న, ఏం కావాలి? ఏం అక్కలేదని చెప్తున్నానా? నీ పన్ను చేసుకో. అది కాదు లచ్చన్న. బండా, ఎందుకురా నాతో వాగెత్తావు?
నాతో సరిగ్గా మాట్లాడడం లేదు కదా, అందుకే ఏదో రకంగా నీతో మాట్లాడదామని. నేనెందుకు మాట్లాడటం లేదురా? ఇప్పుడు మాట్లాడటం లేదా? ఎలాగా మాట్లాడుతున్నాను? ఎంతకంటే ఏం మాట్లాడతాను చెప్పు. ఇలా మాట్లాడడం కాదు. ఎంతకంటే ఏం మాట్లాడతాను చెప్పు. ఇలా మాట్లాడడం కాదు. నాతో అభిమానంగా సరదాగా మాట్లాడటం లేదు. మనసులు బాగుంటే ఎలా మాట్లాడినా బాగానే ఉంటుందిరా. అది బాగున్నప్పుడే అలా అనిపిస్తుంది. నీ మనసు బాగోలేకపోవడానికి నేనే కారణమా? అవును. అసలే సిరాగ్గా ఉన్నప్పుడు నువ్వు ఇలా ఇసిగితే అలాగే అనుకోవాలి. నిన్ను ఇసికించేటట్టు నేనేం మాట్లాడాను లచ్చన్నా? మాట్లాడితేనే ఇసుకురాదురా, మాట్లాడకపోయినా ఇసుకే. నేను మాట్లాడడం లేదా? ఎవరితో? నాతోటే. అదేంటి లచ్చన్నా, అన్ని విషయాలు నీతో మాట్లాడకుండా నేనెప్పుడూ లేనే. అన్ని విషయాలు కాదు, కొన్ని విషయాలు. కొన్ని విషయాల ఏంటయి? అడిగితే చెప్తావా? మన కొంపలో నీకు అయ్యకు మాత్రమే తెలిసింది, నాకు తెలవకూడదే ఒక రహస్యం ఉంది. అదేటో చెప్పు. చెప్పు, చెప్పరా బండ. బండరాయిలా నువ్వు మాట్లాడకుండా ఉండిపోయి సెలవైపోవడానికే నువ్వేవో ఏడుకొండల స్వామి కాదు. చెప్పు. బేతాళుడు పెసినెత్తే విక్రమార్కుడు సమాధానం లేక నవ్వినట్టు ఏట్రా నవ్వు? నీకు తెలిసనా లేక తెలవదనా? అగ్నిపర్వతం బద్దలవుతుంటే కొలిమి దగ్గర ముద్దపప్పు వండుకున్నాడంటే నీలాంటి శుద్ధ ముద్ద ఒకడం. నేను అడుగుతున్నదేటి, నువ్వు చేస్తున్నదేటి? చెప్పరా, చెప్పు. నాకు తెలియదు. తెలవదా? తెలవదా? తెలీదు. నా మీద ఒట్టేసి చెప్పు, నీకు తెలవదని చెప్పు. 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 తెలుసు. మరి చెప్పు. చెప్పను. ఎందుకని? నీ మీద ఒట్టేయించుకున్నట్టే ఇంకొకరు కూడా ఒట్టేయించుకున్నారు కాబట్టి. ఎవరో ఎవరో చెప్పు. చెప్పమంటున్నానా? చెప్తావా లేదా? ఎందుకు కొట్టావయ్యా? ఎందుకు కొట్టావు? చిన్ననాటి నుంచి ఆడి మీద ఎవరూ చెయ్యెత్తలేదు. అట్టాడిది నువ్వు చెయ్యెత్తావా? చిన్ననాటి నుంచి నువ్వు కూడా నన్ను కొట్టలేదు కదయ్యా. మరెందుకు కొట్టావు? తప్పు చేశానన్నా?
తప్పు చేస్తున్నానన్నా. తప్పు చెయ్యకూడదని. బాగుంది, సానా బాగుందయ్యా. తప్పు చేయని నన్ను తప్పు చేయకూడదంటానే నువ్వు తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేసినానా? ఏట్ నువ్వు అనేది? 4 గోడల మధ్యన గుట్టిగా బతికే మన నలుగురిలోనే ఇన్ని రహస్యాలున్నాయంటే అది ఇంటి పెద్దగా నీ తప్పు కాదంటావా? ఓరైన పిల్లలు తప్పు చేస్తే అది పెద్దలకి తెలిసిపోతుందని దాస్తారు. కానీ ఈడ పెద్దలు చేసిన తప్పుల్ని పిల్లలకి తెలియకుండా దాస్తున్నారు. అంతే కదా? లంచం ఏటైనదా నీకో? సెంత సెట్టు గాలి మర్రి సెట్టు ధూళి సోకినదిరా. ఎప్పుడు లేని ఎంత ఏసాలు మాట్లాడుతున్నావు? చెప్పేదైతే నేనే చెప్తానుగా. ఈ ఏసాల గురించి నీకేట అంత ఆత్రం? అయినా పెద్దలు చెప్పని విషయాన్ని బలవంతంగా చెప్పిద్దామనే మూర్ఖత్వం ఎప్పటి నుంచి మొదలైనదిరా? మూర్ఖత్వం కాదయ్యా, అమాయకత్వం. అందరూ నా వాళ్ళు నాకు తెలియకుండా ఏ పని చేయరనుకుని నేను కూడా ఏనాడు ఏ పని మీకు తెలియకుండా చేయలేదయ్యా, చెయ్యను కూడా. ఎందుకంటే మీరు నా వాళ్ళు, నా వాళ్ళయ్యా, నా వాళ్ళు. నా వాళ్ళయ్యా, నా వాళ్ళు. నా వాళ్ళు. ఒరే లచ్చో, ఎప్పుడు మనసు పెట్టి ఆలోచించేవాడివి. నీది ఆతృతో కూడిన ఆవేశంరా. అందుకే ఏం జరిగిందో ఏటో, నా వాళ్ళకి ఏ ప్రమాదం జరుగుతుందోనని హైరానా పడుతున్నావు. ప్రశాంతంగా ఉండు, అన్నీ చక్కబడతాయి. వెళ్ళి ఆ బోధి చెట్టు గాలి పట్టు. కాస్త మనసు కుదుట పడుతుంది, కంటికి కునుకు పడుతుంది, నీ ఆలోచనకు పదునెక్కుతుంది. అప్పుడు ఎవ్వరిని ఏమీ అడగకుండా అన్నీ అర్థం అవుతాయి. ఎల్రా. ఎరా కనిపించాడా? కనిపించలేదు దొరా.
అయితే ఓ పని చేద్దాంరా, పేరు పెట్టి పిలుస్తూ వెతుకుదాం. అప్పుడు కనిపిస్తాడు, లేదనుకో వినిపిస్తాడు. అదేరా, బదులు పలుకుతాడు. ఏమంటావు? ఎలా ఉంది ఐడియా? ఆవిడే బాగానే ఉంది కానివ్వండి. బాబు, మనం ఎవరిని పిలవాలి, ఏ పేరెట్టి పిలవాలి? ఏడ్చినట్టుందిరా. ఎవరిని పిలవాలో తెలియదు అంటే ఎవరి కోసం వెతుకుతున్నామో కూడా తెలియదన్నమాట. ఏడ్చినట్టున్నా నవ్వినట్టున్నా ఎవరి కోసం వెతుకుతున్నావో తెలియద్దారా? మీరు చెప్పలేదు కదా. చెప్పలేదా? ఆ మాత్రం దానికి అంత ఆలోచన ఎందుకు దోరా? మీరు పరిగెత్తుకుని అడివంతా ఎతకమన్నారు, ఎతుకుతున్నాను అంతే. తింగి పడేది. ఓరి తింగరి తిరిమి, నేను అన్నానే అనుకో, నువ్వైనా అడగాలి కదా ఎవరిని వెతకాలి ఏమిటి అని. అందుకే కదండి ఇప్పుడు అడుగుతున్నాను. ఫోన్లే, ఇప్పటికైనా అడిగావు. ఏం లేదురా, ఆ లచ్చనగాడితో నాకు చాలా 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 పని పడిందిరా. అందుకని వాడిని వెతుకుదామని. లచ్చన్న? అరే, ఇప్పటిదాకా ఈ చెట్టు దగ్గర కనిపించాడండి. మరి చెప్పలేదేవిరా? మీరు అప్పుడు ఎవరి కోసం ఎత్తుకుతున్నావో చెప్పలేదు కదండి. చెప్పుంటే లటుక్కుని పట్టేసేవాడిని. ఆహా, సంతోషించాలే గాని ఇప్పుడు ఎతుకు. వెతుకు. దొరా, వాడు ఇంతకీ ఎక్కడ కనిపించాడన్నారా? ఈ చెట్టు దగ్గరే దొరా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెతుకు. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే